హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే దసరా కోసం మా ఊరికైతే వచ్చాను. నా దసరా వ్లాగ్స్ అయితే నేను తీయలేదు, మినీ వ్లాగ్స్ అయితే తీసాను అనమాట. అవి అప్లోడ్ చేశాను. ఐ హోప్ యూ మీ అందరికి నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే హలో గాయ్స్, దిస్ ఈజ్ షర్మిల. నా ఛానల్ అయితే మంచిగా లైఫ్ స్టైల్, కుకింగ్, విలేజ్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. వాట్ నాట్ గైస్, మీరందరూ అయితే కన్ఫామ్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ వ్లాగ్స్ అయితే డెఫినెట్గా చూడండి గైస్. ఈ రోజు అయితే పొలంకి వచ్చేసాము. నేను ఆల్మోస్ట్ 8:30కి వచ్చాను. మా మమ్మీ మా డాడీ 7కే వచ్చేసారు. మిర్చికి అయితే స్ప్రే చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకైతే నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. హెల్ప్ అంటే ఏం లేదు, నార్మల్గా వాటర్ అందియడం నేను మా మమ్మీ. ఇంకా టిఫిన్ కూడా చేసి వచ్చేసాం. వీళ్ళకి కూడా మార్నింగ్ టిఫిన్ వేసి ఇచ్చాను కాబట్టి వీళ్ళు 7కి వచ్చేసారు. నేను ఇంక ఇంట్లో అందరికి టిఫిన్ వేసి ఇచ్చి ఇప్పుడైతే వచ్చాను. పొంగనాలు అయితే చేశాను అనమాట. మా డాడీ ఏమో స్ప్రే చేస్తున్నాడు, నేను అమ్మ అయితే కడవతో వాటర్ తీసుకొని వస్తున్నాము. పక్కనే ట్యాంక్ కాబట్టి పెద్ద కష్టం అయితే ఏం లేదు. బట్ మా డాడీకి అయితే చాలా కష్టము. తనకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంది. బట్ ఆ రోజు ఎవ్వరు పని వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా మన పని మనమే చేసుకోలేనట్లయితే అందరం పొలంకి అయితే వచ్చేసాము. టోటల్ గా 2.5 ఎకరాస్ అయితే మా డాడీ ఒక్కడే స్ప్రే చేశాడు. మా డాడీ మా మమ్మీనే నాకు ది బెస్ట్ ఇన్స్పిరేషన్. ఎలా అంటే ఈ వయసులో కూడా వాళ్ళు చాలా కష్టపడతారు అనమాట. ఎవరు పని వాళ్ళు లేకున్నా కూడా మన పని మనమే చేసుకుందాం అన్నట్లయితే వచ్చేసాము. మా డాడీకి అంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఫస్ట్ పొలంకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. చాలా పెట్టుబడి అయితే పెట్టాం కాబట్టి ఒక రోజు కష్టపడి టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్లు ఇంకా తను ఒక్కడే 2.5 ఎకరాస్ అయితే ఇలా మొత్తం అయితే స్ప్రే చేసేసాడు. మార్నింగ్ 7కేమో స్టార్ట్ చేశారు. 10:30 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ఆగకుండా అయితే కంటిన్యూగా స్ప్రే చేస్తానే ఉన్నాడు అనమాట. మేము మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయము మా డాడీ ఇలా పొలాలకి స్ప్రే చేస్తామంటే మాత్రం. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ లో చాలా కెమికల్స్ ఉంటాయి, కొంచెం బాడీకి కూడా ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. సో మాక్సిమం మా డాడీకి అవి అస్సలు పడవు, అందుకని మేము అస్సలు ఒప్పుకోమన్నమాట. మా డాడీ కూడా చాలా కష్టపడ్డాడు. లాస్ట్ 5 years నుంచి అయితే ఇలాంటి వర్క్స్ అయితే చేపేయడం మానేపించామన్నమాట. బట్ మాకు ఎప్పుడు మా పొలంలో పని వాళ్ళే ఇలా మొత్తం స్ప్రే చేసేవాళ్ళు, ఎద్దులను చూసుకునే వాళ్ళు, వాటర్ కట్టేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళే చూసుకునే వాళ్ళు. రాని టైంలో మాత్రం మా డాడీ పక్కా చేసుకునేవాడు. మా అమ్మ అయితే ఇంకా ఇయర్ మొత్తం పొలంలోనే ఉంటుందన్నమాట. మా డాడీ బయట బిజినెస్ చేస్తా ఉంటే మా అమ్మ పొలం వర్క్స్ అన్ని చూసుకునేది. మా డాడీ పొలంకి ఏమేం కావాలో అన్ని మా డాడీ అయితే తెచ్చిచ్చేవాడు అనమాట. మా అమ్మ ఏమో పని వాళ్ళని పొలంకి తీసుకొచ్చి వాళ్ళతో అయితే పని చేపించేది. ఇద్దరు అలా అండర్స్టాండ్ తో అయితే మంచిగా పొలం వర్క్ అయితే చేసుకునే వాళ్ళు అనమాట. ఈ దసరా టైంలో అందరి పొలాల్లో ఎగ్జాక్ట్ గా పత్తి పంట అయితే వస్తుందన్నమాట. ఎవరి పొలంలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఇంకా మా పొలంలోకి రావడానికి ఎవరికి వీల్లేనందుకు మా డాడీ అయితే ఇలా స్ప్రే చేస్తున్నాడు. అదే టైంలోనే మిర్చికి ఇంకా ఎద్దులతో దున్నిస్తున్నారు అనమాట. వానలు ఫుల్ గా పడడం వల్ల చాలా గడ్డి మొలిసేసింది. ఓన్ గా మాకు ఎద్దులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం వెజిటేబుల్స్ ఇంకా కాటన్ ఇవన్నీ వేస్తాం కాబట్టి కన్ఫామ్ గా ఎద్దులతోనే సేద్యం చేస్తాం అనమాట. ఎద్దులు లేకుంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఎద్దుల కోసం వేరే వాళ్ళని అడిగి మరి వాటికి బాడీకి పెట్టి చాలా మనీ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఓన్ గా మేమే ఎద్దులు అయితే కొన్నాం అనమాట. వీటికి మేత ఇవన్నీ మా పొలంలోనే పండిస్తాం కాబట్టి మాకేం పెద్ద ఇష్యూ కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాం వీటిని అయితే. ఇంకా అక్కడ పొలం దున్ని అతను కూడా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. మార్నింగ్ ఎప్పుడు 6కి అయితే ఇలా దున్నడం స్టార్ట్ చేశాడు. ఇంకా తను అలానే వర్క్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇలా పొలం దున్నడం కూడా చాలా కష్టమే గైస్. ఎందుకంటే ప్రాపర్ గా గడ్డి పోవాలి, అలాగే మొక్కలు కూడా చనిపోకూడదు అనమాట. ఇంకా మా బుడ్డి పిల్లలు కూడా మా పొలంకి అయితే వచ్చేసారు. వీళ్ళనైతే మా డాడీ మా మమ్మీ చాలా అరుస్తున్నారు అనమాట. ఈ మిర్చి మొక్కలు చాలా ప్రైస్ గైస్. ఒక్కటి చనిపోయినా కూడా మాకు చాలా నష్టం అయితే వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు అలా పరిగెడుతుంటే దారిలో అయితే కన్ఫర్మ్ గా ఏదో ఒక మొక్క అయితే చనిపోతుంది అన్నట్లు వాళ్ళనైతే అరిచారనమాట. బట్ ఆ పిల్లలు ఏ మాత్రం భయపడకుండా అలానే పొలంలో ఆడుకుంటారు. ఇంకా నేనైతే చెప్పేశాను కొంచెం పక్కకి వెళ్ళి ఆడుకుందామని చెప్తే నా కోసం అయితే పక్కకు వచ్చేసారు. నన్ను వీడియో కూడా రికార్డ్ చేయడం లేదు. మొత్తం నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫుల్ గా అరుస్తున్నారు. ఒకప్పుడు దసరా వచ్చిందంటే మొత్తం ఇలా ఆనియన్ సీజనే నడిచేదనమాట మా ఊర్లోన. మా డాడీ దసరా పండుగ రోజు పొద్దున వచ్చేవాడు. వీటిని అమ్ముకొని చాలా సంతోషంగా ఉండేది. అప్పుడు మంచి రేట్ పోయేది. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పెరికేసి 20 రోజులైందంట. ఇలానే వదిలేసాము. మహా అయితే ఎవరైనా కావాలని అనుకున్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా మాకు కావాల్సిన మేము కొన్ని తీసి పెట్టుకున్నాము. ఇలానే పొలంలోనే వదిలేసాము. ఎవరు తీసుకునే వాళ్ళు కూడా లేడు గైస్. ప్రతి ఒక్కరు ఆనియన్ వేసారు. లక్కీగా ఏంటంటే ఈసారి మేము చాలా తక్కువ వేసుకున్నాము. ఎప్పుడు 4 ఎకరాస్ 5 ఎకరాస్ వేస్తాము. బట్ ఈసారి వానలు ఉండవు, ఎందుకులే వేయడం, రేట్ ముందుగానే తెలిసిపోతుంది అనమాట. మా డాడీకి కొంచెము వీటిలోనే ఏజెంట్ కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. సరేలే కొంచెం వేద్దాము అన్నట్లు ఈ కొంచెం వేసుకున్నాము. అది కూడా ఇలా నష్టం వచ్చేసింది.
ఇంకా మిర్చి టొమాటో అయితే చాలా నష్టమే వచ్చింది గైస్. మేము పెట్టుబడి వచ్చింది అంతే, పెద్ద ఇన్కమ్ ఏం రాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఇలా ఇయర్ రైతు కష్టాలు గైస్. మా విలేజ్ లో అందరూ చెప్తా ఉంటారు, నీ యూట్యూబ్ ఛానల్లో మన రైతుల కష్టాలు కూడా చూపేయచ్చు కదా అని. మా డాడీనే నాకు ది బెస్ట్ ఇన్స్పిరేషన్ కాబట్టి తననే ఒక మంచిగా వీడియో తీసి తన మాటల్లోన రైతు కష్టాలు చెప్పేయాలనేది నా కోరిక అనమాట. తను ఎప్పుడు ఓకే అంటే మాత్రం డెఫినెట్ గా అప్పుడు కన్ఫర్మ్ గా వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను గైస్. అప్పుడు మీరు అందరూ చూడండి. నిజంగా అంటే చాలా కష్టపడతారనమాట ఫార్మర్స్ అయితే. ఎంత పెట్టుబడి పెడతామో అంతే నష్టం వస్తుంది. లాస్ట్ టైం నేను ఈ పొలం గురించి మా మొదటి పంట అని మిర్చి పైన ఒక వ్లాగ్ కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో అయితే లింక్ మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఫార్మర్స్ రిలేటెడ్ గానే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మంచి కామెంట్ చేశారు. అలాగే ఈ రీసెంట్ టైంలో కూడా అడుగుతా ఉన్నారు అనమాట, మీ మిర్చి పంట ఎలా ఉంది, ఆ పెస్టిసైడ్ యూజ్ చేయండి అలా అని చాలా మంది కామెంట్ చేశారు. కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ గైస్ అందరికి. ఇంకా అలాగే ఈ పంట విషయంకి వస్తే పంట ఏమో చాలా బాగానే పండింది అనమాట. చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేసాము, అలాగే ప్రాపర్ గా వర్షాలు వచ్చాయి, ఇంకా ఎక్కువే వచ్చాయి అనుకోండి. సో అలాంటప్పుడు మేము కొంచెం ఎక్కువే మందులు కొట్టామన్నమాట ఆ పూత కోసము. బట్ అంత పెట్టుబడి పెట్టినంత అయితే రాలేదు. మేమైతే 4 to 5 days కూలి వాళ్ళని అయితే పెట్టే వాళ్ళము. వాళ్ళకి ఈచ్ పర్సన్ కి 300 350 అలా ఇచ్చాము. బట్ డైలీ ప్యాకెట్ మాత్రం 350, ఒక్కోసారి 270, ఇంకోసారి అయితే 200 కి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు 500 అబో అయితే మేము అమ్మలేదు. ప్రాపర్ గా మాకైతే ఇన్కమ్ కూడా రాలేదన్నమాట. ఎగ్జాక్ట్ గా పెట్టుబడికి కూలి వాళ్ళకి అంతే వచ్చాయి. సో ఇలా అయితే ఈ పంట కూడా మాకు పెద్దగా ఇన్కమ్ లేదు, నష్టం అయితే వచ్చేసింది అనమాట. టోటల్ గా మేము కూడా పచ్చిమిర్చి 2 acres అయితే వేసాము. ఇంకో మిర్చి చిన్న మొక్కలైతే అవి పండు మిర్చి అన్నమాట. ఇక్కడ టొమాటో అయితే తెంచుతున్నారు. ఇది మార్నింగ్ నుంచి వీళ్ళైతే వచ్చారు, పండగ లేదు ఏం లేదనుకుండా వచ్చారు. ఇది చూడండి ఎలా ఉందో, కాయ మొత్తం బ్లాక్ గా అక్కడ మచ్చలు ఉన్నాయి. ఒకప్పుడు మా టొమాటాలు ఎలా ఉండేవంటే ఇంత లావుగా యాపిల్ పండులా ఉండేవి. బట్ ఈసారి ఇంత చిన్న సైజుకి వచ్చేసాయి వానల వల్ల. ఇంకా టమోటా చేను కూడా మొత్తం ఇలా మొత్తం పడిపోయింది, సరిగ్గా ప్రాపర్ గా అస్సలేదు. మొత్తం ఇలా కుళ్ళిపోయాయి. ఈ కాయ సైజ్ చూడండి ఎలా అయిపోయాయి వానల వల్ల. వీటికి ఇంకెంత మందు స్ప్రే చేసినా అసలు ఏం రాదు. అందుకనే ఇంకా ఉన్న కాయలనే తెంపేశాక ఇంకా తీసేద్దాము అని అనుకుంటున్నారు కదా నీలమ్మ. బాగా నష్టం వచ్చింది కదా, అట్లీస్ట్ పెట్టుబడి అని వచ్చిందా? ఎక్కడ చేస్తావు, వికరంగా పెట్టుబడులు పెట్టినా వర్షాలతో ఏడు లేవు, అన్ని ఇది ఒకటే అన్ని నష్టమైపోతున్నాయి. ఏది చేతికి రావడం లేదు మన పంట. ఇవి ఇప్పుడు ఎంత రేట్ పోతున్నాయి నీలమ్మ? ఎంత 100, 50, 70 బాక్స్. ఒక బాక్స్ జత. ఓ జత అంటే ఎన్ని కేజీలు వస్తాయి మొత్తం? మొత్తము ఒకటి 30. జత 80 కేజీలు గైస్. 80 కేజీలు కలిపి 70కి 50కి అమ్ముతున్నాము. అదే సిటీలోనే అయితే 1 కేజీ 30-40 అమ్ముతున్నారు. ఇవి చూడండి రైతుల కష్టాలు. మా దగ్గర రైతుల దగ్గర ఏమో చాలా తక్కువ తీసుకుంటారు, బయట ఏమో 50-30 రూపీస్ అలా కేజీ అమ్ముతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థమే కాదు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏదైనా కొంచెమన్నా మారిద్దామని చూస్తే ఇంకా రేట్లు తగ్గించేశారు. ఆనియన్ కి 1200 అన్న అలా ఉండేది, కంప్లీట్ గా రీసెంట్ టైంలో మొత్తం తగ్గించేశారు. ఇంకా సీఎం గారికి తెలియాలి ఎందుకు అలా చేశాడో ఏమో కానీ. ఇప్పుడైతే ఇంకా ఆనియన్ ఇలా ఉంది. టమాటో గురించి మా పొలం చేసిన ఆమె నోట్లో నుంచి మాట్లాడినారు. ఇప్పుడు ఇంకా ఈరోజు టమాటో అయితే తెంచుతున్నారు. మళ్ళీ పొలంలోనే వదిలేస్తే ఇంకా పొలం చాలా గలీజ్ అయిపోతుంది కాబట్టి తెంచుతున్నారు అనమాట. వీళ్ళు పొలం వాళ్ళే చేసుకున్న వాళ్ళే తెంచుతున్నారు, కూలీలు ఇంకా పెట్టలేదు. హాయ్ వీరేష్. వీళ్ళైతే మా పొలంని 15 years నుంచి అయితే చేస్తా ఉన్నారు. బట్ ఎప్పుడు ఏది నష్టం వచ్చినా మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా పండియాలి, బాగా మనమే ఏదో ఒకటి చేంజ్ చేయాలన్నట్ల వాళ్ళు మంచిగా చేస్తారనమాట. ఇంకా అతనైతే మార్నింగ్ నుంచి కంటిన్యూగా బాక్సెస్ ని మోస్తానే ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను అనమాట, మీరు తిన్నారా తిమ్మప్ప అంటే అస్సలు లేదు శనులమ్మ, ఇదే సరిపోయింది పని అన్నాడు అనమాట. చాలా గ్రేట్ గైస్, నాకైతే నిజంగా అనిపిస్తుంది ఫార్మర్స్ కష్టాలు మనం అస్సలు భరించలేము, అలాగే వాళ్ళలాగా పని కూడా చేయలేము అనిపిస్తా ఉంటది అనమాట. అందుకనే
మా డాడీ కన్ఫర్మ్ గా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ చేయాలి, ఈ రైతు కష్టాలు మీకు అస్సలు వద్దు అనే అంటాడనమాట. మన దేశం బాగుండాలంటే రైతులు కావాలి, బట్ రైతులు బాగుండాలంటే మాత్రం ఏ దేశము ఏ రాజకీయం ఏది పనిచేయదు. బట్ ఏదో ఒక రోజు ఒక మంచి గవర్నమెంట్ వచ్చి రైతులకి కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చాలా భయం వేస్తుంది అనమాట. ఇంకా ఇలా ఉంటుందండి రైతు కష్టాలు అయితే. ఇంక ఇంటికైతే పొలం నుండి అయితే ఇంటికైతే వచ్చేస్తాము. ఇంకా ఈ పిల్లలందరినీ పొలం నుండి ఇంటికి తీసుకొచ్చేస్తాను. వీళ్ళేమో ఇంకా హ్యాపీగా ఆడుకుంటా కూర్చున్నారనమాట. మా పిల్లలు సంత గైస్. హాయ్ లక్కీ. తినైతే గురుకుల్లోనే సీట్ కొట్టి ఏదో నవోదయ అంట గైస్. నవోదయాలో సీట్ వచ్చింది. చెప్పు, నువ్వే చెప్పు లోకు. ఈ పిల్లకైతే నవోదయాలు అయితే సీట్ వచ్చింది, మంచి చదువుకుంటుంది. ఇప్పుడు ఎన్నో క్లాస్ లకి 3 months నుంచి ఇంటికి లేదు, ఇప్పుడే వచ్చింది. సో దసరాకి 25 days ఇచ్చారు హాలిడేస్. సో లక్కీ కదా. ఈమె అయితే కలెక్టర్ అవుతుందంట. లైక్ ఇట్లాగుండు ఇవే పుష్పరాణి. ఎంత అల్లరి పిల్ల అంటే వామో, రాని మాటలు లేవు, నన్ను అమ్మేస్తుంది. అప్పుడు చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు ఊరు మొత్తం అమ్మేస్తా షర్మిల అని. ఇప్పుడు ఇది నాకు జిరాక్స్ కాపీ కుట్టింది గైస్. అది తీసి గలీజు తీసి. హాయ్ షర్మిల.